షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2 రోజుల్లో ఫారెన్ నుంచి డాక్టర్ గారు వస్తారంట. ఆయన రాగానే ఆపరేషన్ చేయిస్తామని అన్నారు. మాట రాగానే నిన్ను నానమ్మ అని పిలుస్తుంది. నిన్ను మాత్రం తను ప్రేమానే పిలుస్తుంది. చంటిది నన్ను అలా పిలవడమే నాకు ఇష్టం. నీ పెళ్లి జరిగి పాపకి మాటొచ్చి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతకంటే కావాల్సిందేముందమ్మా? ఆంటీ, ప్రేమకి మంచి టైం స్టార్ట్ అయింది. ఇక అంతా మంచి జరుగుతుంది. అమ్మా ప్రేమ, ప్రేమేదిరా? ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? టీను, ప్రేమ ఎక్కడ? ప్రేమక్క పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. పాపకి ఆపరేషన్ చేయడానికి వచ్చిన ఫారెన్ డాక్టర్ కి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకుని యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడానికి వెళ్ళింది. యాక్సిడెంట్ చేసింది నువ్వే అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపో. ప్రణయ్, వీడి సరిగ్గా ఇప్పుడే రావాలా? ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? ఆ డబ్బు ఎందుకు ఇచ్చారు? ఇదిగో ఈ సెట్లోంచి తీసుకో బంగారం, సూపర్గా ఉంటది. కరెక్ట్. నేనంటే నీకు చాలా ఇష్టం కదా ప్రణయ్? ఇష్టమా? ప్రాణం బంగారం. ఇప్పుడు కానీ ప్రేమ ఇక్కడికి వస్తే ఆ ప్రాణం గొంతులో గోలికాయలాగా కిలకిల కొట్టుకుంటది. తోల తీరిపోయింది యాదవ్కి. ప్రేమ ఏంటి? ఆహా, అదిరింది. ఇలా అన్నానో లేదు, అలా వచ్చేసింది మా తల్లి. అసలు బంగారం ఎవరో ఇప్పుడు తేలిపోతుంది. హలో బాసు, పులిహోర కల్పించాలి కానీ ఒకసారి ఇటు లుక్ వేసుకో. ఎందుకో? చూడవా, తెలిసిపోద్ది. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? వాళ్ళ తీరిపోయింది యాదవ్కి. వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నువ్వే పిలిచావు కదా? చిచి, నేనెందుకు పిలిపిస్తాను? మరి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా టైం బాగోక. నువ్వు ఆపరా. ఏవాపాలి? నిన్ను కాదులే,
వచ్చేస్తుంది వచ్చేస్తుంది. కూర్చుందాం పద. ప్రేమా ఏంటి ప్రణయ్ స్నేహాన్ని కాఫీ షాప్ కి తీసుకొచ్చాడు? అది చూసేసింది. ఇసుక ఇసుక. చూసేసింది. కొలాప్స్. అరే హాయ్ ప్రేమ. వాసు, చూడటానికి ఈ సిచ్యువేషన్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేమతో స్లిప్ అయ్యి ఒక చిన్న మాట అంటేనే అనుమానం. ఇప్పుడు మీ ఇద్దరిని ఎదురెదురుగా ఈ ఐటమ్స్ ని మధ్యలో చూస్తే ఊరుకుంటుందంటావా? నీ అదృష్టం ఏంటంటారా, నువ్వు నాకు తప్ప వాళ్ళెవ్వరికీ కనిపించకూడదు. లేకపోతే నువ్వు ఒక్కడు చాలరా నా కొంపత్తా కలబడిపోవడానికి. సాయం చేసిన వాడు రాక్షసుడైనా థ్యాంక్స్ చెప్పాలా? రాక్షసుడేంటమ్మా? నేను నా కళ్ళతో చూశానమ్మా. అతని తాతయ్యని చంపింది. మరి నువ్వు చెప్పినట్టు చౌకి పోకు కూడా ఉందిగా. అక్క, మొన్న షాపింగ్ లో నువ్వు తీసుకున్న నెక్లెస్ ఇదే కదా? చూడు. అవును, ఇదే. నాన్న ఒక్క రూపాయి అప్పు చేయాల్సిన అవసరమే లేకుండా ఒక్క పైసా కట్నం కూడా తీసుకొని సంబంధం వస్తే అది చేసుకుంటుందా? అడుగుతుంటే మాట్లాడకుండా అలా చూస్తావేంటి? చెప్పు. ఇది బాగుంటుంది. ఇది అమ్మాయి కుట్టించిన షర్ట్. ఖచ్చితంగా ఏదో బంధం అయితే ఉంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఒక ఆడపిల్లని నమ్మించి కడుపు చేసిన కామాంధుడు అంటారు. ఆ మధ్య హరికి రాకూడదన్నా, ఈ ఇంటి పరువు పోకూడదన్నా 2 లక్షలు ఇవ్వాలి. ఇవ్వక చేస్తావా ఏంటి? నువ్వు అడిగిన 2 లక్షలు ఇస్తాను. ఇంట్లో 2 లక్షలు లేవు కదమ్మా. నా దగ్గర ఉన్నాయి బాబాయ్ గారు. చేతులు చాచండి. ఎందుకు? డబ్బులు అడిగారు కదా. కళ్ళు మూసుకోండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల. అది కాదత్తయ్య. కోట్ట చెంప పగిలిపోతుంది. ఆపింకా. అరే ఆగు ఆగు అంటుంటే ఓ ఆగుతున్నావు. అసలు ఎవతివే నువ్వు? నన్ను 9 మాసాలు కడుపులో మోసి కనిపించిన తల్లి ఆవిడ.
ఆవిడకన్నా ఎక్కువ నువ్వు, ఆవిడకన్నా గొప్పదానివా నువ్వు? ఎవరో ఒకరికి అన్నబిడ్డని ఎత్తుకొచ్చి నీ చేతుల్లో పెట్టడం. అలా ఎత్తుకొచ్చిన బిడ్డని నీ బిడ్డని చెప్పుకో. తన పైన ఆస్తి వచ్చేలాగా చెయ్యి. ఇది తీసుకెళ్ళి పాపం వసుంధరకి కాస్త వాసన చూపించండిరా. వసుంధరా, ఆ నానమ్మా, వస్తున్నా నానమ్మా.